హాయ్ అండి, నేను మీ రాగచెక్కిని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాగచెక్కి అఫీషియల్. ఏమీ లేదండి, ఈరోజైతే మా అమ్మాయి స్కూల్ నుంచి అయితే వచ్చిందండి. రాగానే మమ్మీ ఏదైనా స్నాక్స్ చేసి ఇవ్వచ్చు కదా తినటానికి అని చెప్పేసి అని అడుగుతాందండి. సరే ఏం చేయమంటావు అని అడిగితే బొరుగుల మసాలా అయితే చేసి ఇవ్వమందండి. సరే నా స్టైల్లో నేనైతే అలాగా బొరుగుల మసాలా అని చేస్తాను, మీకైతే ఒకసారి చూపిద్దాం కదా అనిపించిందండి. అందుకని చెప్పేసి అని వీడియో అయితే షూట్ చేస్తున్నాను అండి. రండి, నేను ఏ విధంగా అయితే చేసి పెడతాను మా అమ్మాయికి మీకైతే చూపిస్తానండి. దానికోసం ఏమీ లేదండి, అదేనండి మరమరాలను తీసుకున్నాను, వేయించిన శనగపప్పుని వేరుశనగకాయ పప్పులు పొట్టు అయితే ఒలిచి తీసుకున్నానండి వేయించుకొని. తర్వాత పచ్చిమిరకాయని, ఉల్లిపాయని, టమాటాని, కొత్తిమీరని, నిమ్మకాయని అన్నిటినీ కూడా తీసేసుకున్నానండి. అన్నీ చక్కగా కడిగైతే పక్కనైతే పెట్టేసుకున్నానండి. మనం ఏం చేయాలన్నా సరే ముందుగా అయితే కూరగాయనైతే కోసేసుకోవాలి కదండి, తప్పదు కదా మరి కోయాల్సిందే. చూసారా, సన్నగా అయితే లావుగా కోసుకోమాకండి, నేనైతే సన్నగా అయితే కోసేస్తున్నానండి. చాపర్లో అయినా వేసి చేసుకున్నాం అనుకోండి సన్నగా అయితే వచ్చేస్తాయి. ఇప్పుడైతే చూసారు కదా, టమాటాలని, ఉల్లిపాయలని, కొత్తిమీరని అన్నిటినీ కూడా అండి సన్నగా ఫైన్గా అయితే చాప్ చేసుకున్నానండి. తర్వాత మరమరాలను అయితే గిన్నెలో వేసేసుకోవాలండి. ముందుగా ఈ కట్ చేసుకుని అన్నీ వేసేసుకుందామండి. ఒక గిన్నె తీసేసుకొని దానిలోకి మా అమ్మాయి ఒక్కటేనండి, నేను కూడా కొంచెం తింటానండి. మా అమ్మాయికి అని చెప్తున్నాను కానీ పేరుకి నేను కూడా తింటానండి. అందుకని చెప్పేసి ఇద్దరికైతే చేస్తున్నాను. అవి కొంచెం వేరుశనకాయ పప్పులు, వేయించిన శనగపప్పు కూడా వేసేసుకున్నానండి. తర్వాత ఒక గ్లాసున్నర వరకు అయితే మరమరాలను కూడా వేసేసుకున్నానండి. సరిపోతాయిలేండి, ఇంకేం చేస్తాం, ఎన్నెన్ని తింటాం అందుకని. ఇప్పుడైతే దాంట్లోకండి కొంచెం ఉప్పునైతే యాడ్ చేసుకుంటున్నానండి. ఎంతైనా పిల్లలకి పెట్టేవి కదండి ఇవి, అందుకని చెప్పేసి కొంచెం మైల్డ్గానే చేస్తానండి. కొంచెం అయితే కారాన్ని, ఉప్పునైతే యాడ్ చేసుకున్నానండి. ఇంకా నేను గరం మసాలా లాంటివి ఏమీ యాడ్ చేయట్లేదండి, పిల్లలకి పెట్టేవి కదా ఇవి, కొంచెం మైల్డ్గా ఉంటేనే బాగుంటాయండి వాళ్ళకు కూడా తినడానికి. మరి ఘాటుగా ఉంటే పిల్లలు తినలేరండి, అందుకని వీటన్నిటినీ కూడా చేతితో బాగా కలిపేసుకున్నాం అనుకోండి చక్కగా అయితే కలిసిపోతాయండి. తర్వాత అయితే నిమ్మకాయ పిండుకుందామండి లాస్ట్లో అయితే కొంచెం. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో మసాలా అయితే, చాలా ఈజీగా చేసుకోవచ్చండి. దీనికోసం బయటికి వెళ్ళి మనం తెచ్చుకోవాల్సిన అవసరం ఏం లేదు, అన్నీ రెడీగా ఉంటే చాలండి. కొంచెం కారపూస ఉంటే అది కూడా యాడ్ చేసుకోండి, ఇంకా బాగుంటుంది. కొంచెం నిమ్మకాయనైతే పిండేశాను. చూసారా ఎంతో టేస్టీగా ఉండే బొరుగుల మసాలా అయితే రెడీ అయిపోయింది. దాన్ని అయితే నేను మా అమ్మాయికి ఇచ్చేసానండి. మా అమ్మాయి అయితే చక్కగా ఎంజాయ్ చేస్తూ తినిందండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ కమెంట్ చేసి చెప్పండి ఎలా ఉందనేది, అంతే కదా. ఎంతో